సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ చూద్దాం. ఫస్ట్ లెసన్ పూర్ణ సంఖ్యలు. దానిలో బిట్స్ చూద్దాం. పూర్ణ సంఖ్యా సమితిని సూచించు అక్షరం జెడ్. నెక్స్ట్ సంకలన సంవృత ధర్మం అంటే ఏంటో చూద్దాం. రెండు పూర్ణాంకాలు మొత్తం ఒక పూర్ణాంకం అవుతుంది. 17 + 24 = 41. ఇది కూడా ఒక పూర్ణాంకం. ఈ ధర్మాన్ని సంకలన సంవృత ధర్మం అని అంటారు. ఏ రెండు పూర్ణ సంఖ్యలు ఏ మరియు బీలకు a + b ఒక పూర్ణ సంఖ్య. నెక్స్ట్ది వ్యవకలన సంవృత ధర్మం అంటే ఏంటో చూద్దాం. ఒక పూర్ణ సంఖ్యను మరొక పూర్ణ సంఖ్యతో తీసివేసినప్పుడు ఫలితం కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. ఎగ్జాంపుల్కి 7 - 9 = -2. ఏ మరియు బీలు పూర్ణ సంఖ్యలు అయితే a - b కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ స్థిత్యంతర అదే వినిమయ ధర్మం గురించి చూద్దాం. పూర్ణాంకాలను సంకలనం చేయనప్పుడు వాటిని ఏ క్రమంలోనైనా చూడవచ్చు. దీనినే సంకలన వినిమయ ధర్మం అంటారు. ఎగ్జాంపుల్ 3 + 5 = 8 మరియు 5 + 3 = 8. నోట్: పూర్ణ సంఖ్యలు వ్యవకలనంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. పూర్ణ సంఖ్యలు సంకలన స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. ఏ మరియు బీలు రెండు పూర్ణ సంఖ్యలైన a + b = b + c అనమాట. నెక్స్ట్ ఒక సంఖ్య ఇచ్చిన సముదాయానికి చెందినది అని తెలియజేయుటకు ఉపయోగించే గుర్తు ఈ అన్నమాట. నెక్స్ట్ ఏవేని రెండు పూర్ణ సంఖ్యల లబ్ధము కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ రెండు పూర్ణ సంఖ్యల భేదం ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ రెండు పూర్ణ సంఖ్యల భాగఫలం ఒక పూర్ణ సంఖ్య కానవసరం లేదు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు సంకలనం మరియు గుణకారం దృష్ట్యా వినిమయ దాన్ని స్థిత్యంతర ధర్మాన్ని మరియు సహచర న్యాయమును పాటిస్తాయి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం మరియు భాగాహారం దృష్ట్యా వినిమయ ధర్మాన్ని మరియు సహచర న్యాయమును పాటించవు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలకు సంకలన తత్సమాంశం 0. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలకు గుణకార తత్సమాంశం 1 అన్నమాట. నెక్స్ట్ గుణించిన రుణ పూర్ణ సంఖ్యల సంఖ్య సరి సంఖ్య అయినా వాటి లబ్ధం ధనపూర్ణ సంఖ్య అగును. నెక్స్ట్ గుణించిన రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేసి సంఖ్య అయినా వాటి లబ్ధం రుణపూర్ణ సంఖ్య అగును. నెక్స్ట్ 0తో పూర్ణ సంఖ్యల భాగాహారము నిర్వచించబడదు. నెక్స్ట్ అంకగణిత పరిక్రియలను పూర్తి చేయవలసిన క్రమాన్ని తెలిపే నియమం బాడ్మాస్. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క పరమ మూల్యం ఎల్లప్పుడూ రుణాత్మకం కాదు. నెక్స్ట్ ఒక పూర్ణ సంఖ్య యొక్క సంఖ్యా విలువను దాని యొక్క పరమ మూల్యం అంటారు. నెక్స్ట్ సంకలన స్థిత్యంతర న్యాయం = a + b = b + c అనమాట. నెక్స్ట్ వ్యవకలనం స్థిత్యంతర న్యాయం a - b = b - c అనమాట. నెక్స్ట్ సంకలన సహచర న్యాయం అనేది a + b + c = a + b + c. నెక్స్ట్ వ్యవకలనం సహచర న్యాయం అనేది a + b + c = a + b + c. నెక్స్ట్ సంకలన తత్సమాంశ ధర్మం = a + 0 = a. నెక్స్ట్ సంకలన విభాగ న్యాయం = a × b + c = ab + bc అనమాట. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. -15, -20, -35, 0, 2ను అవరోహణ క్రమం రాయండి అంటే ఆన్సర్ -2, 0, -15, -20, -35 అనమాట. అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి రాయటం. నెక్స్ట్ ప్రశ్న: సియాచిన్ వద్ద 5 AM ఉష్ణోగ్రత 0°C కన్నా 10°C తక్కువ ఉంది. 6 గంటల తర్వాత అది 14°C పెరిగినది. 11 AM వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఆన్సర్ 4°C ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న: ఒక చేప సముద్ర ఉపరితలం నుండి 16 అడుగుల లోతులో ఉంది మరియు మరొక 17 అడుగుల కిందకి వెళ్ళింది. ప్రస్తుతం సముద్ర మట్టం నుండి చేప స్థానం ఏమిటి అంటే ఆన్సర్ 33 అడుగులు. నెక్స్ట్ ప్రశ్న: ఒక ఆకుకూరల వ్యాపారి సోమవారం నాడు ₹250 లాభం, మంగళవారం నాడు 120 నష్టం మరియు బుధవారం నాడు 180 నష్టం పొందాడు. 3 రోజుల తరువాత వచ్చిన మొత్తం లాభం లేదా నష్టం ఎంతో కనుగొనుము. ఆన్సర్ ₹50 నష్టం వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న: ఒక కప్ప నిమిషానికి 3 మీటర్ల వంతున బావిపై ఉపరితలం నుండి లోపలికి జారుతున్నది. కప్ప 5 నిమిషాల తర్వాత బావిలో ఏ స్థానంలో ఉంటుంది? ఆన్సర్ 15 మీటర్ల లోతులో ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న:
ఒక దుకాణదారుడు ఒక్కొక్క పుస్తకం అమ్మడం వలన 5 రూపాయలు లాభాన్ని మరియు ఒక్కొక్క పెన్ను అమ్మడం వలన 3 రూపాయల నష్టము పొందును. జూలై నెలలో అతను 1500 పుస్తకాలు మరియు 1500 పెన్నులు అమ్మినా అతనికి వచ్చిన లాభము లేదా నష్టమును కనుగొనుము. ఆన్సర్ 3000 రూపాయల లాభం వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న, ఒక అంగుళం ఈక్వల్స్ టు 5.24 సెంటీమీటర్స్. నెక్స్ట్, రుణ సంఖ్యల లబ్ధమును మొదటిసారిగా ప్రస్తావించిన వారు బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్, బ్రహ్మస్ఫోట సిద్ధాంతం అను పుస్తకమును రాసిన వారు బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్, రుణ సంఖ్యను రుణ సంఖ్యతో గుణించగా వచ్చే లబ్ధము ధన సంఖ్య అని నిర్వచించిన వారు బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. -51 డివైడెడ్ బై 17 ఈక్వల్స్ టు ఎంత అంటే -3 అనమాట. నెక్స్ట్ ప్రశ్న, రెండు పూర్ణ సంఖ్యల లబ్ధము 165, అందులో ఒక సంఖ్య 15 అయినా రెండో సంఖ్య కనుగొనుము. ఆన్సర్ 11 అనమాట. నెక్స్ట్ ప్రశ్న, 2020 సంవత్సరంలో కోవిడ్-19 వలన ఒక కంపెనీ 6 నెలలు లాక్డౌన్లో ఉండినది మరియు 1,32,000 రూపాయలు నష్టపోయింది. నెలసరి సరాసరి నష్టమును కనుగొనుము. అంటే ఆన్సర్ 22,000 రూపాయలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, మధ్యాహ్నం 12 గంటలకు ఉష్ణోగ్రత 0 degrees పైన 10 degrees సెంటీగ్రేడ్ అని గుర్తించబడినది. ఉష్ణోగ్రత ప్రతి గంటకు 2 degrees సెల్సియస్ చొప్పున అర్ధరాత్రి వరకు తగ్గుతుంది. ఏ సమయానికి 0 degrees కన్నా 8 degrees సెల్సియస్ తక్కువగా ఉంటుంది? అర్ధరాత్రి ఉష్ణోగ్రత ఎంత అంటే ఆన్సర్ -14 degrees సెంటీగ్రేడ్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, ఒక కూరగాయల వ్యాపారి 1 కిలోగ్రాం టమాటాలపై 7 రూపాయల లాభంతో 1 కిలోగ్రాం వంకాయలపై 4 రూపాయల నష్టంతో అమ్మాడు. అతను సోమవారం 68 కిలోగ్రాముల టమాటాలు అమ్మినా లాభము కానీ నష్టము కానీ రాలేదు. అయినా అతను ఆ రోజు ఎన్ని కిలోగ్రాముల వంకాయలు అమ్మాడు? ఆన్సర్ 119 కిలోలు అమ్మాడు. నెక్స్ట్ ప్రశ్న, ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు మరియు ప్రతి తప్పుకు -1 మార్కులు ఇవ్వబడతాయి. సోనా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగా అందులో 10 సరి అయినవి మరియు ఆమె 20 మార్కులు పొందినది. దానిలో ఫస్ట్ది ఏంటంటే ఆమె రాసిన తప్పులు సమాధానాలు ఎన్ని, రెండోది పరీక్షలో ఇవ్వబడిన మొత్తం ప్రశ్నలు ఎన్ని చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఆమె రాసిన తప్పు సమాధానాలు ఎన్ని అంటే 10 అన్నమాట. రెండోది పరీక్షలో ఇవ్వబడిన మొత్తం ప్రశ్నలు ఎన్ని అంటే 20 అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, -42 × -7 మరియు -7 × -42 అనున్నది ఏ న్యాయము? ఆన్సర్ గుణకార వినిమయ న్యాయం. నెక్స్ట్ ప్రశ్న, 26 × -48 ప్లస్ -48 × -36ను సూక్ష్మీకరించుము అంటే ఆన్సర్ 480. నెక్స్ట్ ప్రశ్న, 2 యొక్క గుణకార తత్సమాంశం ఆన్సర్ 1/2. నెక్స్ట్ ప్రశ్న, సూక్ష్మీకరించుములో ఫస్ట్ బిట్ -11 × 25 × -4 ఆన్సర్ -1100 -1100 అనమాట. నెక్స్ట్ ప్రశ్న, 3 × -18 ప్లస్ 3 × -32ను సూక్ష్మీకరించండి. ఆన్సర్ -150. నెక్స్ట్ ప్రశ్న, 18 + 64 డివైడెడ్ బై 4 ఆఫ్ 26 మైనస్ ఆఫ్ 14 - 7 - 3 ఈక్వల్స్ టు (?) అంటే ఆన్సర్ 19 అనమాట. నెక్స్ట్ ప్రశ్న, 6 × 9 - 6 డివైడెడ్ బై 3 ఆన్సర్ 52. నెక్స్ట్ ప్రశ్న, 8 + 8 - 8 × 8 డివైడెడ్ బై 8 ఆన్సర్ 80. నెక్స్ట్ ప్రశ్న, 6 ఆఫ్ 145 డివైడెడ్ బై 3 + 2 divided by 2 - 4 of 20 answer 7. Next ప్రశ్న, 25 plus of 14 - 18 plus 12 of 5 - 4 plus 14 answer 71. నెక్స్ట్ ప్రశ్న, పండ్ల వ్యాపారి శంకర్ 100 కిలోగ్రాముల కమలా పండ్లు మరియు 75 కిలోగ్రాముల దానిమ్మ పండ్లు అమ్మాడు. అతను 1 కిలోగ్రాం దానిమ్మ పండ్లపై 11 రూపాయల లాభాన్ని, 1 కిలోగ్రాం కమలా పండ్లపై 80 రూపాయల నష్టాన్ని పొందిన మొత్తము మీద అతనికి ఎంత లాభము లేదా నష్టము అంటే ఆన్సర్ 25 రూపాయలు లాభం వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న, భార్గవి జూన్ నెలలో యోగా ద్వారా 5700 క్యాలరీలను తగ్గించుకుంది. క్యాలరీల తగ్గుదల స్థిరంగా ఉన్న ఆ నెలలో రోజువారీ సరాసరి క్యాలరీల తగ్గుదల ఎంత? ఆన్సర్ 190 క్యాలరీలు. నెక్స్ట్ ప్రశ్న,
-700 మాడ్యూల్ యొక్క పరమమూల్య విలువ ఎంత? ఆన్సర్ 700. నెక్స్ట్ ప్రశ్న. భూమి నుండి 20 మీటర్ల ఎత్తు నుంచి ఒక లిఫ్ట్ ప్రారంభమైంది. ఇది గని లోపలికి నిమిషానికి 6 మీటర్ల చొప్పున కిందకి వెళ్ళిన 15 నిమిషాల తర్వాత దాని స్థానము ఏమిటి? ఆన్సర్ నేల మట్టం నుండి 70 మీటర్ల లోతులో కలదు. నెక్స్ట్ ప్రశ్న. భూ ఉపరితలం నుండి ఒక బోర్వెల్ యంత్రం ప్రతి గంటకు 72 అడుగుల లోతును తవ్వగలదు. భూ ఉపరితలం నుంచి 360 అడుగుల లోతులో ఉన్న నీటి పొరను చేరుటకు ఆ యంత్రానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ 5 గంటలు. నెక్స్ట్ లెసన్ భిన్నాలు మరియు దశాంశాలు. దానిలో కింది వాటిని సూక్ష్మీకరించండిలో బిట్స్ చూద్దాం. 3లో 1/4వ వంతు. ఆన్సర్ 3/4. నెక్స్ట్ ప్రశ్న. 3/5 + 7/4 = ఎంత? అంటే ఆన్సర్ 47/20. నెక్స్ట్ ప్రశ్న. 8 ÷ 2 1/7ను సూక్ష్మీకరించండి. అంటే ఆన్సర్ 56/15 లేదా 3 × 11/15 అనమాట. నెక్స్ట్ ప్రశ్న. 12/7 ÷ 2/7 ఆన్సర్ 6 అనమాట. నెక్స్ట్ ప్రశ్న. ఒక సమబాహు త్రిభుజం యొక్క ప్రతి 5 × 3/10 సెంటీమీటర్ అయితే త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? ఆన్సర్ 15 × 9/10 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న. సూర్య ఒక గంటలో 18/5 కిలోమీటర్లు నడవగలడు. 2/12 గంటల్లో ఎంత దూరం నడవగలడు? ఆన్సర్ 9 కిలోమీటర్లు. నెక్స్ట్ ప్రశ్న. ఒక దీర్ఘ చతురస్రాకార తోట పొడవు మరియు వెడల్పులు వరుసగా 27/2 మీటర్లు మరియు 15/2 మీటర్లు అయినా అప్పుడు ఆ తోట యొక్క వైశాల్యం కనుగొనండి. ఆన్సర్ 101 × 1/4 అన్నమాట. నెక్స్ట్ చదరపు మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న. గోపాల్ మార్కెట్లో 3 × 1/2 కిలోగ్రాములు బంగాళదుంపలు కొనుగోలు చేశాడు. వాటికి అతడు 84 రూపాయలు చెల్లించినచో 1 కిలోగ్రామ్ బంగాళదుంపల వెల కనుగొనండి. ఆన్సర్ 24 రూపీస్. నెక్స్ట్ ప్రశ్న. 24 మంది విద్యార్థులు 4 × 4/5 కిలోగ్రాముల కేక్ను సమానంగా పంచుకుంటే అప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత కేక్ను పొందుతారు? ఆన్సర్ 200 గ్రాములు. నెక్స్ట్ ప్రశ్న. ఒక డ్రమ్లో 210 లీటర్ల నీరు కలదు. మొక్కలకు నీరు పోయుటకు బాలుడు 3 × 1/2 లీటర్ల సామర్థ్యం గల నిండు బకెట్తో ఆ డ్రమ్ నుండి ఎన్నిసార్లు నీటిని పొందగలడు? ఆన్సర్ 60 సార్లు. నెక్స్ట్ ప్రశ్న. క్రింది వాటి లబ్ధాన్ని కనుగొనండిలో ఫస్ట్ది 23.4 × 6 ఆన్సర్ 140.4. నెక్స్ట్ ప్రశ్న. 5.1 × 8.1 = ఆన్సర్ 41.31. నెక్స్ట్ ప్రశ్న. 837.6 × 0.006 ఆన్సర్ 5.0256. నెక్స్ట్ ప్రశ్న. రితేష్ ప్రతిరోజు 2.5 గంటల పాటు ఒక పుస్తకాన్ని చదువుతాడు. ఒక వారంలో ఆ పుస్తకంను అతను పూర్తిగా చదివితే మొత్తం ఎన్ని గంటలు చదివాడు? ఆన్సర్ 17.5 గంటలు. నెక్స్ట్ ప్రశ్న. ఒక సిమెంట్ బస్తా ధర 326.50 రూపాయలు అయినచో 24 బ్యాగుల సిమెంట్ బస్తాల ధరను కనుగొనండి. ఆన్సర్ 7,836 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న. 374.9 / 1000 యొక్క భాగఫలం ఎంత? ఆన్సర్ 0.3749. నెక్స్ట్ ప్రశ్న. 5.51 / 2ను సాధించండి. ఆన్సర్ 2.755. నెక్స్ట్ ప్రశ్న. 57.39 / 6ను సాధించండి. ఆన్సర్ 9.565. నెక్స్ట్ ప్రశ్న. 0.7005 / 5ను సాధించండి. ఆన్సర్ 0.1401. నెక్స్ట్ ప్రశ్న. 320.1 / 33ను సాధించండి. ఆన్సర్ 9.7. నెక్స్ట్ ప్రశ్న. 78.24 / 0.2ను సాధించండి. ఆన్సర్ 391.2. నెక్స్ట్ ప్రశ్న. 39.54ను 6తో భాగించండి. ఆన్సర్ 6.59. నెక్స్ట్ ప్రశ్న. శేఖర్ తన బైక్పై సమవేగంతో 5 గంటల్లో 154.5 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఒక గంటలో ఎంత దూరం ప్రయాణించగలడు? ఆన్సర్ 30.9 కిలోమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న. ఒక తాపీ మేస్త్రి గోడను నిర్మించడానికి 12.5 రోజుల్లో 100 గంటలు పనిచేస్తే అతను రోజుకు ఎన్ని గంటలు పనిచేశాడు? ఆన్సర్ 8 గంటలు. నెక్స్ట్ ప్రశ్న. డజన్ గుడ్లు ఖరీదు 61.80 రూపాయలు అయితే ఒక గుడ్డు యొక్క ధర కనుగొనండి. ఆన్సర్ 5.15 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న. 10 టాబ్లెట్లను కలిగి ఉన్న టాబ్లెట్ స్క్రిప్ట్ ధర 26.5 రూపాయలు అయితే ఒక టాబ్లెట్ ధరను కనుగొనండి. ఆన్సర్ 2.65 రూపీస్. నెక్స్ట్ ప్రశ్న.
నేను ఒక దశాంశ సంఖ్యను 100లో 4వ వంతులో సగంగా ఉంటాను. నేను ఎవరు? ఆన్సర్ 12.5. నెక్స్ట్ ప్రశ్న. ఒక పాఠశాలలో 180 మంది విద్యార్థుల్లో 4/9 వంతు విద్యార్థులు కలరు. ఆ పాఠశాలలోని బాలికల సంఖ్యను కనుగొనండి. ఆన్సర్ 100 మంది. నెక్స్ట్ లెసన్ సామాన్య సమీకరణాలు. దానిలో బిట్స్ చూద్దాం. క్రింది గణిత ప్రవచనాలను సామాన్య సమీకరణాలుగా వ్రాయండి. దానిలో ఫస్ట్ది x నుండి y తీసివేయగా ఫలితం 14. ఆన్సర్ x - 15 = 14 అనమాట. నెక్స్ట్ ప్రశ్న. y యొక్క 8 రెట్లకు 3 కలిపిన ఫలితం 5. ఆన్సర్ 8y + 3 = -5. నెక్స్ట్ ప్రశ్న. x యొక్క 4 రెట్లు మరియు 7ల మొత్తం 15. ఆన్సర్ 4x + 7 = 15 అనమాట. నెక్స్ట్ ప్రశ్న. 5n - 7 = 23 అయినా n విలువ ఎంత? ఆన్సర్ 6. నెక్స్ట్ ప్రశ్న. 5 - 2x = 19 అయినా x విలువ ఎంత? ఆన్సర్ -7. నెక్స్ట్ ప్రశ్న. 5 - y = -1 అయినా y విలువ ఎంత? ఆన్సర్ 6. నెక్స్ట్ది. 4n - 23 = 13 అయినా n విలువ ఎంత? ఆన్సర్ 9. నెక్స్ట్ ప్రశ్న. 2 × y - 1 = 8 అయినా y విలువ ఎంత? ఆన్సర్ 5. నెక్స్ట్ ప్రశ్న. 10 + 6a = 40 అయినా a విలువ ఎంత? ఆన్సర్ 5. నెక్స్ట్. 9 × a + 1 + 2 = 11 అయినా a విలువ ఎంత? ఆన్సర్ 0. నెక్స్ట్ ప్రశ్న. a - 2.3 = 1.5 అయినా a విలువ ఎంత? ఆన్సర్ 3.8. నెక్స్ట్ ప్రశ్న. b + 3 × 1/2 = 7/4లో b విలువ ఎంత? ఆన్సర్ -7/4. నెక్స్ట్ది. 6 × q - 5 = 42 అయినా q విలువ ఎంత? ఆన్సర్ 12. నెక్స్ట్. -3 × m + 5 + 1 = 13 అయినా m విలువ ఆన్సర్ -9. నెక్స్ట్ ప్రశ్న. -4x - 0.3x - 1.2 = 0.6లో x విలువ ఎంత? ఆన్సర్ 18. నెక్స్ట్ ప్రశ్న. 20 - 2r - 5 = 25లో r విలువ ఎంత? ఆన్సర్ 0. నెక్స్ట్ ప్రశ్న. 3 × 2k + 1 - 2 × k + 5 - 5 × 5 - 2k = 16లో k విలువ ఎంత? ఆన్సర్ 2. నెక్స్ట్ ప్రశ్న. 3m/4 - 5m - 3/4 = 12లో m విలువ ఎంత? ఆన్సర్ -3. నెక్స్ట్ ప్రశ్న. 4n/5 + n/4 - n/2 = 11/10 అయినా n విలువ ఎంత? ఆన్సర్ 2. నెక్స్ట్ ప్రశ్న. x/2 - 4/5 + x/y + 3x/10 = 1/5 అయినా x విలువ ఎంత? ఆన్సర్ 1. నెక్స్ట్ ప్రశ్న. ఒక సంఖ్య యొక్క 2 రెట్లకు 4 కలిపిన 80 అయినా ఆ సంఖ్య కనుగొనుము. ఆన్సర్ 38. నెక్స్ట్ ప్రశ్న. ఒక సంఖ్య మరియు ఆ సంఖ్యలో 4వ వంతుల భేదం 24 అయినా ఆ సంఖ్య కనుగొనుము. ఆన్సర్ 32. నెక్స్ట్ ప్రశ్న. రహీం వద్ద x రూపాయలు కలవు. అందులో నుండి 6 రూపాయలు ఖర్చు చేసిన మిగిలిన దానికి రెట్టింపు 86 రూపాయలు అయినా x విలువ కనుగొనుము. అంటే ఆన్సర్ 49. నెక్స్ట్ ప్రశ్న. 2 సంఖ్యల మధ్య భేదం 7. చిన్న సంఖ్య 6 రెట్లకు పెద్ద సంఖ్యను కలుపగా మొత్తం 77 అయినా ఆ సంఖ్యలను కనుగొనండి. ఆన్సర్ 10 మరియు 17 అనమాట. నెక్స్ట్ ప్రశ్న. 3 వరుస సరి సంఖ్యల మొత్తం 54 అయినా ఆ సంఖ్యలను కనుగొనండి. ఆన్సర్ 16, 18, 20. నెక్స్ట్ ప్రశ్న. 48 విద్యార్థులు గల తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3వ వంతు అయినా ఆ తరగతిలో గల బాలుర సంఖ్య మరియు బాలికల సంఖ్యను కనుగొనండి. ఆన్సర్ బాలురు 36 మంది, బాలికలు 12 మంది. నెక్స్ట్ది. మేరీ మరియు జోసెఫ్ యొక్క ప్రస్తుత వయసులు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 38 అయినా వారి ప్రస్తుత వయసులను కనుగొనండి. ఆన్సర్ 20 మరియు 12. అంటే మేరీ వయసు 20, జోసెఫ్ వయసు 12 అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. 500 రూపాయల మొత్తం 5 రూపాయలు మరియు 10 నోట్లతో కలవు. మొత్తం నోట్ల సంఖ్య 90 అయినా ఒక్కొక్క రకం నోట్ల సంఖ్యలను కనుగొనండి. ఆన్సర్ 5 రూపాయల నోట్లు 80 మరియు 10 రూపాయల నోట్లు 10 అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. జాన్ మరియు ఇస్మాయిల్ కొంత డబ్బును రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారు. ఇస్మాయిల్ చెల్లించిన మొత్తం జాన్ చెల్లించిన మొత్తానికి 2 రెట్లు కంటే 85 రూపాయలు ఎక్కువ. వారు చెల్లించిన మొత్తం డబ్బు 4000 రూపాయలు అయితే జాన్ విరాళంగా ఇచ్చిన డబ్బును కనుగొనండి. ఆన్సర్ జాన్ ఇచ్చిన డబ్బు 1305 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న.
దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు 3 రెట్లు కంటే 4 తక్కువ. దీర్ఘచతురస్ర చుట్టుకొలత 32 మీటర్లు అయిన పొడవు వెడల్పులను కనుగొనండి. ఆన్సర్ 11 మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, ఒక సంచిలో కొన్ని తెల్ల బంతులు కలవు. తెల్ల బంతులకు రెట్టింపు నీలం బంతులు కలవు. నీలం బంతులకు 3 రెట్లు ఎర్ర బంతులు కలవు. మొత్తం బంతుల సంఖ్య 27 అయినా ఒక్కొక్క రంగు బంతులు సంచిలో ఎన్ని కలవో లెక్కించండి. ఆన్సర్, తెల్ల బంతుల సంఖ్య x=3, నీలం బంతుల సంఖ్య 6, ఎర్ర బంతుల సంఖ్య 18. అంటే ఆన్సర్ ఏంటి? తెల్ల బంతుల సంఖ్య 3, నీలం బంతుల సంఖ్య 6, ఎర్ర బంతుల సంఖ్య 18 అనమాట. నెక్స్ట్ది, క్రింది ఏ సమీకరణానికి సాధన -2 అవుతుంది? దానిలో x+2 = 5. ఏ అనమాట, ఏ అనేది x+2 = 5, బి అనేది 7 + 3x = 1, సి అనేది 2x + 3 = 7, డి అనేది 2 × x + 1 = 4 అనమాట. దీనిలో ఆన్సర్ బి, 7 + 3x = 1. నెక్స్ట్ ప్రశ్న, ఏ మరియు బిలు ధన పూర్ణాంకాలు అయితే ax = b సమీకరణం యొక్క సాధన ఎల్లప్పుడూ ఒక ఆన్సర్ ధన సంఖ్య. నెక్స్ట్ది, పూర్ణాంకాలలో సాధన లేని సమీకరణం. ఆప్షన్స్లో ఏ 2 × x + 3 = 10, బి x/3 = 5, సి 5 - 3m = 1, డి 2k + 1 = 1. దీని ఆన్సర్ సి, 5 - 3m = 1 అనమాట. నెక్స్ట్ది, ఇచ్చిన సమీకరణంలో క్రింది వాటిలో ఏది అనుమతించబడదు? ఆప్షన్స్ చూద్దాం. ఏ, సమీకరణం యొక్క రెండు వైపులా ఒకే సంఖ్యను కలపడం. బి, సమీకరణం యొక్క రెండు వైపుల నుండి ఒకే సంఖ్యను తీసివేయడం. సి, సమీకరణం యొక్క రెండు వైపులా 0 కాని సంఖ్యతో గుణించడం. నెక్స్ట్ది, డి, సమీకరణం యొక్క రెండు వైపులా ఒకే సంఖ్యతో భాగించడం. ఆన్సర్ డి, సమీకరణం యొక్క రెండు వైపులా ఒకే సంఖ్యతో భాగించడం అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, 2y - 1 = 5 అయితే 5y + 3 విలువ ఎంత? అంటే ఆన్సర్ 18. నెక్స్ట్ ప్రశ్న, సమీకరణంలో ఒకవైపు ఉన్న పదాన్ని మరొక వైపుకు మార్చడాన్ని డాష్ అంటారు. ఏమంటారు? పక్షాంతరం అంటారు. పక్షాంతరం అంటారు. నెక్స్ట్ ప్రశ్న, రెండు సంఖ్యల మొత్తం 60, ఒక సంఖ్య మరొక దానికి 3 రెట్లు అయిన x విలువ ఎంత? ఆన్సర్ 15. నెక్స్ట్ ప్రశ్న, సంఖ్య యొక్క 2 రెట్లు నుండి 13 తీసివేస్తే 3 వస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత? అంటే ఆన్సర్ 8 అనమాట. నెక్స్ట్ ప్రశ్న, జీవన్ వయస్సు తన అన్నయ్య శశి వయస్సు కంటే 3 సంవత్సరాలు తక్కువ. వారి ప్రస్తుత వయసుల మొత్తం 19 అయినా ఇద్దరి వయసులు ఎంత? ఆన్సర్, జీవన్ వయస్సు 8 సంవత్సరాలు, శశి వయస్సు 11 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రశ్న, దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 100 మీటర్లు అయినా దాని యొక్క పొడవు మరియు వెడల్పులను కనుగొనండి. ఆన్సర్, పొడవు 35 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, ఒక కుటుంబంలో బియ్యం వినియోగం గోధుమ కంటే 4 రెట్లు ఎక్కువ. ఒక నెలలో 2 తృణధాన్యాలు మొత్తం వినియోగం 30 కిలోలు. కుటుంబంలో వినియోగించే బియ్యం మరియు గోధుమల పరిమాణాలను కనుగొనండి. ఆన్సర్, గోధుమల వినియోగం 6 కిలోలు, బియ్యం వినియోగం 24 కిలోలు అనమాట. నెక్స్ట్ ప్రశ్న, ఒక టీచర్ విద్యార్థులతో ఆ తరగతిలో గరిష్ట మార్కులు వచ్చిన విద్యార్థి మార్కులు కనిష్ట మార్కులు వచ్చిన విద్యార్థి మార్కుల రెట్టింపు కంటే 7 ఎక్కువ. తరగతిలో గరిష్ట మార్కులు వచ్చిన విద్యార్థి మార్కులు 93 అయినా కనిష్ట మార్కులు వచ్చిన విద్యార్థి మార్కులు ఎంత? అంటే ఆన్సర్ 43. నెక్స్ట్ ప్రశ్న, ఒక వ్యక్తి తన ప్రయాణం మొత్తంలో 4/5వ వంతు రైలులో 1/7 బస్సులో మిగిలిన 16 కిలోమీటర్లు ఆటో ద్వారా ప్రయాణించాడు. అతడి ప్రయాణం యొక్క మొత్తం దూరం ఎంత? ఆన్సర్ 280 కిలోమీటర్లు. లెసన్, రేఖలు మరియు కోణాలు చూద్దాం. ఫస్ట్ది, రెండు పూరక కోణాల నిష్పత్తి 2:3 అయితే ఆ రెండు కోణాలను కనుగొనండి. ఆన్సర్ 36 డిగ్రీలు మరియు 54 డిగ్రీలు. నెక్స్ట్ ప్రశ్న, ఒక కోణం దాని సంపూరక కోణం కంటే 40 డిగ్రీలు ఎక్కువ. అయినా ఆ కోణాన్ని కనుగొనండి. ఆన్సర్ 110 డిగ్రీలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రెండు అధిక కోణాలు సంపూరక కోణాల జత కాలేవు. నెక్స్ట్ది, రెండు అల్ప కోణాలు సంపూరక కోణాల జతను ఏర్పరచలేవు. నెక్స్ట్ది, పూరక కోణాల జతలో ప్రతి కోణము ఎల్లప్పుడూ అల్పకోణమే. నెక్స్ట్ది, ఆసన్న కోణానికి ఉదాహరణలు చూద్దాం. దానిలో ఫస్ట్ది, గడియారంలో 3 మూలుల మధ్య ఆసన్న కోణాలు ఏర్పడతాయి. రెండవది,
పుస్తకాన్ని 3 భాగాలు తెరిచినప్పుడు ఆసన్న కోణాలు ఏర్పడతాయి. నెక్స్ట్ మొక్కలలో ఒకే చోట చిగురులు పెట్టిన రెమ్మల మధ్య ఆసన్న కోణాలు ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ది శీర్షాభి ముఖ కోణాలకు ఉదాహరణ చూద్దాం. దానిలో అడ్డు కమ్మీలు గల కిటికీ అనేది శీర్షాభిముఖ కోణాలకు ఉదాహరణ. రెండవది తెరచిన కత్తెర కూడా శీర్షాభిముఖ కోణానికి ఉదాహరణ. మూడవది రోడ్డుపై భాగంలో అడ్డదిడ్డంగా లాగిన విద్యుత్ వైర్లు మొదలైనవి కూడా శీర్షాభిముఖ కోణాలకు ఉదాహరణ. దానిలో ప్రశ్నలు చూద్దాం. 36 డిగ్రీల యొక్క పూరక, సంపూరక మరియు సంయుగ్మ కోణాలను కనుగొనండి. ఆన్సర్ 36 డిగ్రీల పూరక కోణం ఏంటి అంటే 54 డిగ్రీస్. నెక్స్ట్ది 36 డిగ్రీల సంపూరక కోణం ఎంత అంటే 1440. నెక్స్ట్ది 36 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణం ఎంత అంటే 324 డిగ్రీస్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇచ్చిన 27 డిగ్రీల కోణానికి పూరక కోణం కనుగొనండి. ఆన్సర్ 63 డిగ్రీలు. నెక్స్ట్ ప్రశ్న m డిగ్రీలకు సంయుగ్మ కోణం కనుగొనండి. ఆన్సర్ 360 - m హోల్ పవర్ డిగ్రీ అనమాట. నెక్స్ట్ ప్రశ్న సంపూరక కోణాల జతలోని కోణాలు సమానం అయితే ఆ జతలోని ప్రతి కోణం ఆన్సర్ 90 డిగ్రీలు. నెక్స్ట్ ప్రశ్న 120 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణము ఆన్సర్ 240 డిగ్రీస్. నెక్స్ట్ త్రిభుజాలు లెసన్ చూద్దాం. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానం. నెక్స్ట్ విషమబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానం కావు అనమాట. నెక్స్ట్ ప్రశ్న క్రింద ఇచ్చిన కోణాలలో ఏవి త్రిభుజమును ఏర్పరచును? ఆప్షన్స్ చూద్దాం. 60 డిగ్రీస్, 70 డిగ్రీస్, 80 డిగ్రీస్. ఆన్సర్ ఏంటంటే 60 + 70 + 80 ఈ మూడింటిని కూడితే 210 డిగ్రీస్ అవుతాయి అన్నమాట. అంటే 3 కూడితే 180 అవ్వాలి. 180 మించినవి కాబట్టి ఈ 3 కోణాలు అనేవి త్రిభుజమును ఏర్పరచవు. నెక్స్ట్ బి చూద్దాం. 65 డిగ్రీస్, 45 డిగ్రీస్, 70 డిగ్రీస్ ఇవి 3 యాడ్ చేస్తే 180 డిగ్రీస్ ఎగ్జాక్ట్గా వచ్చింది కాబట్టి ఈ 3 కోణాలు అనేవి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ సి చూద్దాం. 100 డిగ్రీస్, 30 డిగ్రీస్, 40 డిగ్రీస్ ఈ 3 కూడిన 180 డిగ్రీలు ఏర్పరుస్తుంది కాబట్టి ఇది కూడా ఈ యాంగిల్స్ కూడా త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. త్రిభుజంలోని 2 అంతర కోణాల మొత్తము 105 డిగ్రీలు అయిన 3వ కోణము కనుగొనండి. ఆన్సర్ 75 డిగ్రీస్. నెక్స్ట్ ప్రశ్న ట్రయాంగిల్ PQRలో యాంగిల్ P = 65 డిగ్రీస్ మరియు యాంగిల్ Q = 50 డిగ్రీస్ అయిన యాంగిల్ Rను కనుగొనండి. ఆన్సర్ 65 డిగ్రీస్. నెక్స్ట్ ప్రశ్న ఒక లంబకోణ త్రిభుజంలో ఒక అల్పకోణం 37 డిగ్రీస్ అయిన రెండవ అల్పకోణం కనుగొనండి. ఆన్సర్ 53 డిగ్రీలు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. త్రిభుజాకారంలో ఉన్న సైన్ బోర్డ్ యొక్క 3 అంతర కోణాలు వరుసగా 2x డిగ్రీస్, x - 10 హోల్ డిగ్రీస్, x + 30 హోల్ డిగ్రీస్ అయినా ఆ కోణాలు కనుగొనండి. ఆన్సర్ 1 అంటే 2x డిగ్రీస్ ఆన్సర్ 80 డిగ్రీస్ అనమాట. రెండవ కోణం x - 10 హోల్ డిగ్రీస్ అంటే ఆన్సర్ 30 డిగ్రీస్. మూడవ కోణం x + 30 హోల్ డిగ్రీస్ అంటే ఆన్సర్ 70 డిగ్రీస్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న త్రిభుజం యొక్క ఒక కోణం 80 డిగ్రీలు అయినా మిగిలిన 2 కోణాలు సమానం అయినా వాటిని కనుగొనుము. ఆన్సర్ మిగిలిన 2 కోణాలు 50 అంటే 50 + 50 = 100 కాబట్టి ఆన్సర్ 50 అనమాట. నెక్స్ట్ ప్రశ్న త్రిభుజం యొక్క కోణాలు 2:4:3 నిష్పత్తిలో ఉన్నచో ఆ కోణాలు కనుగొనండి. ఆన్సర్ 1వ కోణం 40 డిగ్రీలు, 2వ కోణం 80 డిగ్రీలు, 3వ కోణం 60 డిగ్రీలు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న ఒక త్రిభుజంలోని బాహ్య కోణం 110 డిగ్రీలు మరియు అంతరాభిముఖ కోణాలు x డిగ్రీలు అయినా x + 10 హోల్ డిగ్రీ అయినా x విలువ కనుగొనండి. ఆన్సర్ 50 డిగ్రీస్. x = 50 డిగ్రీస్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న త్రిభుజంలోని 2 భుజాలు 5 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్లు అయిన 3వ భుజమునకు సాధ్యమయ్యే 3 కొలతలు రాయండి. ఆన్సర్ 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రశ్న 3 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు పొడవు గల రేఖాఖండాలు త్రిభుజానికి ఏర్పరచగలవా అంటే ఆన్సర్ 3 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్ పొడవు గల రేఖాఖండాలు త్రిభుజాన్ని ఏర్పరచవు. నెక్స్ట్ ప్రశ్న ట్రయాంగిల్ ABC ఒక సమద్విబాహు త్రిభుజం. AB = AC
యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 80 డిగ్రీస్ అయినా యాంగిల్ బి మరియు యాంగిల్ సిలను కనుగొనండి. ఆన్సర్ 50 డిగ్రీస్ అనమాట. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 80 డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ బి 50 డిగ్రీస్, యాంగిల్ సి ఈక్వల్స్ టు 50 డిగ్రీస్. ఆన్సర్ ఏంటి? యాంగిల్ బి 50 డిగ్రీస్, యాంగిల్ సి ఈక్వల్స్ టు 50 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఒక త్రిభుజంలో ఎన్ని లంబకోణాలు ఉంటాయి? ఆన్సర్, ఒక త్రిభుజంలో ఒకే ఒక లంబకోణం ఉండగలదు. నెక్స్ట్ ప్రశ్న, జెడ్ వద్ద లంబ కోణము గల ట్రయాంగిల్ XYZలో అతిపెద్ద భుజం ఏది? ఆన్సర్, ట్రయాంగిల్ XYZలో అతిపెద్ద భుజం అనేది XY కర్ణం అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, త్రిభుజం ట్రయాంగిల్ ABCలో కోణము యాంగిల్ ఏ కోణము యాంగిల్ బికు 4 రెట్లు మరియు కోణము యాంగిల్ సి కోణము యాంగిల్ బికు 5 రెట్లు అయిన 3 కోణాలను కనుగొనండి. అంటే ఆన్సర్, ట్రయాంగిల్ ABC యొక్క 3 కోణాలు 72 డిగ్రీలు, 18 డిగ్రీస్, 90 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ ప్రశ్న, గోడకు ఆనించి నిలబెట్టిన ఒక నిచ్చెన ఒకవైపు నేలతో 70 డిగ్రీలు కోణం చేయుచున్న నిచ్చెన రెండవ వైపు గోడతో చేయు కోణం ఎంత? ఆన్సర్ 20 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ ప్రశ్న, లంబకోణ త్రిభుజంలో ఒక అల్పకోణం 44 డిగ్రీస్ అయిన రెండవ అల్పకోణం కనుగొనండి. ఆన్సర్ 46 డిగ్రీస్. నెక్స్ట్ ప్రశ్న, త్రిభుజంలోని కోణములు x+10 హోల్ డిగ్రీస్, x-20 హోల్ డిగ్రీస్ మరియు x+40 హోల్ డిగ్రీస్. ఆ కోణాలలో x విలువను మరియు ఆ కోణాల కొలతలను కనుగొనండి. అంటే ఆన్సర్, x+10 హోల్ డిగ్రీస్ అంటే 60 డిగ్రీస్. నెక్స్ట్ది x-20 డిగ్రీస్ అంటే 30 డిగ్రీస్. నెక్స్ట్ థర్డ్ది x+40 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ అన్నమాట. అంటే కోణాల యొక్క కొలతలు అనేవి 60 డిగ్రీలు, 30 డిగ్రీలు మరియు 90 డిగ్రీలు అనమాట. నెక్స్ట్ ప్రశ్న, ట్రయాంగిల్ ABCలో యాంగిల్ సి వద్ద బాహ్య కోణం ఈక్వల్స్ టు 105 డిగ్రీస్ మరియు యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 65 డిగ్రీస్ మరియు రెండవ అంతరాభిముఖ కోణం కనుగొనండి. అంటే ఆన్సర్, యాంగిల్ బిని కనుగొనాలి కాబట్టి ఆన్సర్ యాంగిల్ బి ఏమవుతుంది? 40 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ది, లంబకోణ త్రిభుజ కొలతలు అనేవి ఏ 90 డిగ్రీస్, 40 డిగ్రీస్, 50 డిగ్రీస్, బి 90 డిగ్రీస్, 30 డిగ్రీస్, 60 డిగ్రీస్. రెండవది అధిక కోణ త్రిభుజ కొలతలు చూద్దాం. ఏ 110 డిగ్రీస్, 30 డిగ్రీస్, 40 డిగ్రీస్, బి 120 డిగ్రీస్, 20 డిగ్రీస్, 40 డిగ్రీస్. థర్డ్ది అల్పకోణ త్రిభుజ కొలతలు చూద్దాం. దానిలో ఫస్ట్ ఏ 30 డిగ్రీస్, 70 డిగ్రీస్, 80 డిగ్రీస్. దానిలో బి 60 డిగ్రీస్, 60 డిగ్రీస్, 60 డిగ్రీస్. ఇవన్నీ కూడా అల్పకోణ త్రిభుజ కొలతలు అనమాట. నెక్స్ట్ది బిట్స్ చూద్దాం. త్రిభుజంలో 2 లంబకోణాలు అసాధ్యము. నెక్స్ట్, త్రిభుజం 2 అల్పకోణాలు కలిగి ఉండవచ్చు. నెక్స్ట్, త్రిభుజంలో 2 అధిక కోణాలు అసాధ్యము. నెక్స్ట్, అల్పకోణ త్రిభుజంలో మాత్రమే త్రిభుజంలోని ఏ 2 కోణాల మొత్తము అయినా 3వ కోణం కంటే ఎక్కువ, మిగిలిన లంబకోణ అధిక కోణ త్రిభుజాలలో ఏ 2 కోణాల మొత్తం అయినా 3వ కోణం కంటే ఎక్కువ కాదు. నెక్స్ట్ లెసన్ దత్తాంశ నిర్వహణ చూద్దాం. దానిలో ప్రశ్న, క్రింద దత్తాంశముల అంక గణిత సగటు కనుగొనుము. అంటే దానిలో ఫస్ట్ది 4, 5, 11, 8. ఆన్సర్ అనేది 7 అనమాట. నెక్స్ట్ది రెండవది 1/4, 1/2, 3/4, 3/2, 5/4. ఆన్సర్ 17/20 అనమాట. నెక్స్ట్ ప్రశ్న, నీవర్ తుఫాను బాధితులకు 8 మంది విద్యార్థులు 300 రూపాయలు, 450 రూపాయలు, 700 రూపాయలు, 650 రూపాయలు, 400 రూపాయలు, 750 రూపాయలు మరియు 900 రూపాయలు మరియు 850 రూపాయలు ధన సహాయం చేశారు. అయినా విద్యార్థులు సహాయం చేసిన సగటు ధనం ఎంత? ఆన్సర్ 625 రూపాయలు. నెక్స్ట్ ప్రశ్న, ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఏలూరు నుండి రంగాపురంనకు ఒక రోజులో 5 సార్లు ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 35, 42, 28, 41, రంగాపురం మరియు 44. అయినా ఆ బస్సులో ట్రిప్పుకు ప్రయాణించిన సగటు ప్రయాణికుల సంఖ్య ఎంత? ఆన్సర్ 38. నెక్స్ట్ ప్రశ్న, 24 యొక్క కారణాంకముల అంకగణిత సగటు కనుగొనుము. ఆన్సర్ 7.5. నెక్స్ట్ ప్రశ్న, x+1, x+2ల అంకగణిత సగటు కనుగొనుము. ఆన్సర్ x+1. నెక్స్ట్ ప్రశ్న, క్రింది దత్తాంశములకు బహుళకము కనుగొనుము. వేటికి అంటే 2, 3, 7, 5, 3, 2, 6, 7, 1, 2కు బహుళకము కనుగొనుము.
ఆన్సర్ బహుళకము 2. ఇప్పుడు లెటర్స్లో బహుళకం చూడాలి. లెటర్స్ కే కామా ఏ కామా బి కామా సి కామా బి కామా సి కామా డి కామా కే కామా బి కామా డి కామా బి కామా కే కామా ఏ కామా కే. వీటిలో బహుళకం ఏంటి? బహుళకం బి మరియు కే, ఈ రెండు కూడా బహుళకమే అన్నమాట. ఆన్సర్ కే మరియు బి. నెక్స్ట్ ప్రశ్న, మొదటి 10 సహజ సంఖ్యల బహుళకం కనుగొనండి. ఆన్సర్ బహుళకము లేదు. మొదటి 10 సంఖ్యలకు బహుళకం అనేది లేదు. నెక్స్ట్ ప్రశ్న, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, యొక్క బహుళకం కనుగొనుము. దీనికి కూడా ఆన్సర్ బహుళకం లేదు. నెక్స్ట్ ప్రశ్న, ఒక ఫుట్బాల్ జట్టు వివిధ మ్యాచ్లో సాధించిన గోల్స్ సంఖ్య 3, 2, 4, 6, 1, 3, 2, 4, 1 మరియు 6 అయిన బహుళకము కనుగొనుము. దీనికి కూడా ఆన్సర్ బహుళకం లేదు. నెక్స్ట్ ప్రశ్న, క్రింది దత్తాంశములకు మధ్యగతము కనుగొనుము. దానిలో ఫస్ట్ది 1, 3, 15, 0, 1, 71, 19, 4, 17. ఆన్సర్ 7. నెక్స్ట్ది రెండవది చూద్దాం. 12, 23, 11, 18, 15, 20, 86, 27. దీనిలో బహుళకం ఆన్సర్ 19. నెక్స్ట్ ప్రశ్న, ఒక మోటార్ వాహనముల దుకాణములో గత 14 వారములలో అమ్మిన వాహనముల సంఖ్య వరుసగా 10, 6, 8, 3, 5, 6, 4, 7, 12, 13, 16, 10, 4 మరియు 7 అయిన వాటి మధ్యగతము కనుగొనుము. ఆన్సర్ 7 అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, 0.3, 0.25, 0.32, 0.147, 0.19, 0.2, 7.1 ల మధ్యగతాన్ని కనుగొనండి. ఆన్సర్ 0.25. నెక్స్ట్ ప్రశ్న, 2x, 3x, 4x, 5x, 6x, x గ్రేటర్ దాన్ 0 రాసుల మధ్యగతము 28 అయిన x విలువ ఎంత? ఆన్సర్ 7. నెక్స్ట్ ప్రశ్న, సెక్టారు కోణం అంశం విలువ బై అన్ని అంశాల విలువల మొత్తం ఇంటూ 360 degrees అనమాట. నెక్స్ట్ ప్రశ్న, 3 మ్యాచ్లో కోహ్లీ మరియు రోహిత్లు చేసిన పరుగులు క్రింద ఇవ్వబడ్డాయి. కోహ్లీ 49, 98, 72 పరుగులు చేస్తే రోహిత్ 64, 45, 83 పరుగులు చేశాడు. కోహ్లీ మరియు రోహిత్లు చేసిన పరుగులు సగటు కనుగొనుము. ఎవరి సగటు ఎక్కువ? అంటే ఆన్సర్ కోహ్లీ సగటు రోహిత్ సగటు కన్నా ఎక్కువ. అంటే వివరణ ఏంటంటే 3 మ్యాచ్లలో కోహ్లీ చేసిన సగటు పరుగులు మొత్తం కూడగా 73 వచ్చింది. అదే 3 మ్యాచ్ల్లో రోహిత్ చేసిన పరుగులు మొత్తం కూడగా 64 వచ్చిందనమాట. అంటే కోహ్లీ సగటు రోహిత్ సగటు కన్నా ఎక్కువ అనమాట. నెక్స్ట్ ప్రశ్న, విభిన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 0, -5, 7, 10, 13, -1 మరియు 41 degrees Celsius లలో కలవు. అయినా ఇచ్చిన రాసుల మధ్యగతము కనుగొనుము. ఆన్సర్ 7. నెక్స్ట్ ప్రశ్న, 7x, 5x, 3x, 2x, x ఇంటూ x గ్రేటర్ దెన్ 0 రాసుల వ్యాప్తి 12 అయిన x విలువ కనుగొనుము. ఆన్సర్ x = 2 అనమాట. నెక్స్ట్ ప్రశ్న, 5 యొక్క మొదటి 3 గుణిజాల అంక గణిత సగటు కనుగొనుము. ఆన్సర్ 10. నెక్స్ట్ ప్రశ్న, మొదటి 10 పూర్ణాంకముల వ్యాప్తి కనుగొనుము. ఆన్సర్ 9. అంటే వ్యాప్తి ఫార్ములా గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ కాబట్టి ఆన్సర్ 9 అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, మొదటి 7 ప్రధాన సంఖ్యల మధ్యగతము కనుగొనుము. ఆన్సర్ 7. అంటే వివరణ ఏంటంటే మొదటి 7 ప్రధాన సంఖ్యలు ఏంటి? 2, 3, 5, 7, 11, 13, 17 కదా. వీటి యొక్క మధ్యగతం ఏంటి? ఆన్సర్ 7.